జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 5 ఉగ్రవాదుల నివాసాలను భద్రతా దళాలు పేల్చేశాయి. షోపియాన్లోని చోటిపారా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. ఇతడు గత 3-4 సంవత్సరాలుగా టెర్రర్ అటాక్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు వెల్లడించారు. కుల్గాంలోని మతలాం ప్రాంతంలో కూడా మరో యాక్టివ్ టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని కూడా పేల్చేశారు. 2023 జూన్ నుంచి ఇతడు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించారు. కుల్గాంలోని మురాన్ ప్రాంతంలో ఉగ్రవాది హసన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చారు. హసన్ 2018లో పాకిస్తాన్ వెళ్లి టెర్రర్ ట్రైనింగ్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత కశ్మీర్ లోయలోకి తిరిగొచ్చి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఇక పుల్వామాలోని కాచిపోరా ప్రాంతంలో హారిస్ అహ్మద్ అనే టెర్రరిస్ట్ ఇంటిని బాంబులతో కూలగొట్టారు. ఇతడు కూడా 2023 నుంచి లష్కరే తోయిబా తరఫున యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరందరిపైన ఇప్పటికే కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాల సమాచారం. మరోవైపు పహల్గాం దాడిలో పాల్గొన్న 3 టెర్రరిస్టుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు ఇప్పటికే విడుదల చేశాయి. ఈ ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాలాగా గుర్తించారు. వారిలో ఒకరైన ఆసిఫ్ ఫౌజీ ముజాహిద్దీన్ అని మరో సోదరుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడని అతడి సోదరి తెలిపింది. దక్షిణ కాశ్మీర్లోని త్రాల్లో ఉన్న తమ ఇళ్లను పేల్చివేయడంతో బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందుతున్నట్లు వెల్లడించింది. పహల్గాం ఘటన జరిగినప్పుడు తాను అత్తగారింట్లో ఉన్నట్లు వెల్లడించింది. ఉగ్రదాడిలో తన సోదరుడి హస్తం ఉందని తెలియడంతో తమ స్వగ్రామానికి వచ్చేశామని, అప్పటికే తమ తల్లిదండ్రులు, 2 చెల్లెలు కనిపించకుండా పోయారని ఆసిఫ్ ఫౌజీ సోదరి తెలిపింది. భద్రతా దళాలు వారిని అదుపులోకి తీసుకొని ఉంటాయని అనుమానం వ్యక్తం చేసింది. తన సోదరుడు ఇంతటి దారుణానికి ఒడగడతాడని అనుకోలేదని, తనకు తన కుటుంబ సభ్యులకు ఈ దాడి గురించి తెలియదని చెప్పుకొచ్చింది. तो ऑलरेडी मेरी जो बहन थी, बहनें 2 थी और मेरे अबू वालिदैन हमारे घर में मेरे भाई एक है वो जेल में है और दूसरा भाई जो है वो मुजाहिदीन है।